ఇప్పుడు కరెక్ట్గా టైము చూడండి 2:31 అవుతుంది. ఇప్పుడు అయిపోయింది డ్యూటీ. నాకు బండి అక్కడ పార్కింగ్ పెట్టిన, అక్కడ దాదాపు ఇక్కడి నుంచి మా రూమ్కి 2 కిలోమీటర్లు ఉంటుంది. ఇటు నుంచి ఇక్కడ పార్కింగ్ పెట్టిన, అక్కడ మా రూమ్ దగ్గర పార్కింగ్ ఉండదు. చూడండి ఇక్కడ నుంచి లాస్ట్లో ఇక్కడ మొత్తం ఆడ పార్కింగ్ పెడితే ఇక్కడ నుంచి మొత్తం ఆ లాస్ట్ దాకా నడుచుకొని పోవాలి. పొద్దున్నే డ్యూటీ పోయేటప్పుడు ఇదే పరిస్థితి, డ్యూటీ అయిపోయినాక రూమ్కు పోయేటప్పుడు ఇదే పరిస్థితి. పార్కింగ్ చాలా ఇబ్బంది పార్కింగ్ గురించి. చూడండి ఎక్కడ పడితే అక్కడ పార్కింగ్ పెట్టేస్తారు, ఖాళీ ఉండదు అసలు. రోడ్ల మీద కూడా పెట్టేస్తాం చూడండి. యాక్చువల్గా ఇక్కడ రోడ్డు వారు ఇక్కడ మామూలుగా పార్కింగ్ పెట్టకూడదు, ముఖాలిఫాలు వేస్తారు, ఫైన్లు. అయినా కానీ పెట్టేస్తున్నారు వీళ్ళు. రోడ్డు మొత్తం ఖాళీగానే ఉంది, ఒక్క మనిషి కూడా లేడు. అలాగా బయట పనిచేసే వాళ్ళు, డెలివరీ బాయ్స్గా పనిచేసే వాళ్ళు అండ్ బయట డ్రైవింగ్ చేసే వాళ్ళకి ఒకటి ఏంటంటే అదే పార్కింగ్. రూమ్ దగ్గర పార్కింగ్ దొరకదు. వీళ్ళు చూడండి నైట్ టైం సైక్లింగ్ చేస్తున్నారు. ఆ లాస్ట్ నుంచి వీడి దాకా 1 కిలోమీటర్ నుంచి మళ్ళీ లాస్ట్కి నడుచుకొని పోవాలి, అది 1 కిలోమీటర్. ప్రతిరోజు ఇదే పని. ఎక్కడ పట్టిన కార్లు పార్కింగ్ అస్సలు ఖాళీనే ఉండదు పార్కింగ్. అదే మా బిల్డింగు. అసలు చూడండి సగం రోడ్డుకి పెట్టేశారు బండ్లు, ఖాళీనే లేదు. 6 తర్వాత అస్సలు ఖాళీ ఉండదు. 6 గంటల ముందు అయితే ఏదో ఒక బండి పెట్టుకోవచ్చు. ఇలాంటి అసలు పెట్టలేంటే నడుచుకొని వచ్చే లోపల 15 నిమిషాలు పెట్టింది. సరే అయితే నేను మా రూమ్కి వెళ్తున్నాను, ఉంటా. బాయ్. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.